హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ XYZ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ సంబంధించి సోషల్ పబ్లిక్ ఎగ్జామ్ జరగబోతుంది మనకు ఏప్రిల్ 1 నుంచి. సో అందులో భాగంగా ఒక ప్రాక్టీస్ పేపర్ లాంటిది యూటీఎఫ్ వాళ్ళు అయితే మనకు పెట్టారు. సో ఆల్రెడీ మీకు తెలిసిన విషయమే, ఇప్పటిదాకా జరిగిన పేపర్స్లో ఆల్మోస్ట్ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ కొన్ని యూటీఎఫ్ పేపర్స్ రావడం జరిగింది. సో ఈ పేపర్స్ని ఒక రివిజన్ పేపర్ లాగా వాడుకోండి. సో మ్యాక్సిమం అయితే మీకు ఇందులోంచి వస్తాయి. అండ్ ఈ పేపర్ వచ్చి మీకు లాంగ్ 8 ఉన్నాయి మొత్తము. సో సోషల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ అయితే కుదరదు. అండ్ జస్ట్ ఒకసారి మీకు బ్రీఫ్గా చూపిస్తాను. అలాగే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎక్కడ ఉంటుంది దీని లింక్ అనేది మీకు చెప్తాను. అండ్ ఒకసారి చూసుకోండి. అండ్ ఓవరాల్గా వచ్చేసి మీకు 100 మార్కుల పేపర్ ఉంటుంది. అండ్ సోషల్లో మీరు జనరల్గా రావడానికి స్కోప్ అయితే చాలా ఉంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఇక్కడ మీరు క్వశ్చన్ టు ఆన్సర్ని బై హ్యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో మ్యాక్సిమం కాన్సెప్ట్ బేస్తో వెళ్ళండి. మీరు క్వశ్చన్ అటెంప్ట్ చేసిన అయితే మీకు మార్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువగా 1 మార్క్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ఎందుకంటే 1 మార్క్ చాలామంది అయితే మిస్ అవుతుంటారు. ఇక్కడ 100 మార్కుల పేపర్లో చూడండి, సెక్షన్ 1లో మీకు మొత్తం 1 మార్క్ 12 ఉంటాయి. సో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మీకు వచ్చేసి క్వశ్చన్ ఆన్సర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే ఇక్కడ క్వశ్చన్తో పాటు కూడా మీకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ చూస్తే విచ్ టైప్ ఆఫ్ సాయిల్ ఈస్ ఫౌండ్ ఇన్ ద డీటెయిల్స్ ఆఫ్ ద మహానంది, గోదావరి, కృష్ణ అండ్ కావేరి రివర్స్ అంది ఆల్వియోలైజ్ సాయిల్. అండ్ వాట్ ఈస్ ద ఓవర్ ఆఫ్ అల్యూమినియం బాక్సైట్. ఇలాగైతే ప్రధానికి మీకు క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ చూస్తే మీకు అప్ టు 12 వరకు ఎక్స్పాండ్ సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఇలా అయితే ప్రధానికి మీకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ అయితే ఉంది. ఇక్కడ సెక్షన్ 2 స్టార్ట్ అవుతుంది చూడండి. సెక్షన్ 2లో కూడా మీకు 2 మార్కులు మొత్తం మీరు 8 రాయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ క్యారెక్ట్ 2 మార్క్స్ 8 to 16 చూడండి. ఇక్కడ కూడా మీకు క్వశ్చన్ టు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అయితే చూసుకోండి. సో ఐ హోప్ దిస్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ రివిజన్ పర్పస్. ఎందుకంటే మీకు చాలా టైం అయితే చాలా ఉంది. అండ్ సిలబస్ ఆల్సో వెరీ వెరీ వ్యాస్ట్. సో ఉగాది ఉందనేసి మీరు టైం అయితే వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పేపర్స్ని క్విక్ రివిజన్ కింద వాడుకోండి. సో మీకు తప్పకుండా అయితే మంచి మార్కులు రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సెక్షన్ 3లో మీకు 4 మార్క్స్ చూసుకోండి. 8 4 32. ఇవి కూడా ఆల్మోస్ట్ డ్యామ్ షూర్ అండ్ గెస్ట్ క్వశ్చన్స్ అన్నీ కాదు కానీ కొన్ని అయితే వస్తాయి. సో ఇప్పటిదాకా మీకు SCRT పేపర్స్ అయితే ఉన్నాయి కదా 3 టాప్ 3 పేపర్స్, అవి కూడా చూసుకోండి. అండ్ లాస్ట్ గ్రాండ్ టెస్ట్ పేపర్ కూడా చూసుకోండి. ఎందుకంటే బయాలజీ ఆల్మోస్ట్ గ్రాండ్ టెస్ట్ నుంచి అండ్ ప్రీఫైనల్ నుంచి అండ్ S1 పేపర్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అయితే రిపీట్గా రావడం జరిగింది. సో తప్పకుండా అయితే మీకు యూజ్ అవుతాయి. ఆ పేపర్స్ కూడా చూసుకోండి. సో ఇవన్నీ జస్ట్ ఒక క్విక్ రివిజన్ అండ్ ఫైనల్ రివిజన్ లాగా అయితే వాడుకోండి. సో అలాగే ఈ పేపర్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలంటే కనుక దీనికి సంబంధించిన లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అక్కడ వెళ్ళైతే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే మన వెబ్సైట్ ఉంటుంది కదా xyzbrain.in, ఆ వెబ్సైట్లో కూడా వెళ్ళి మీరైతే సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ విజిట్ అవర్ వెబ్సైట్ అండ్ ప్లీజ్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ లైక్ అండ్ కామెంట్, షేర్ విత్ సమ్వన్ హూ నీడ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.